ఇప్పుడు ఇక వేణుస్వామి ఉన్నారు స్వామి. అవునండి. ఆయన ప్రజలందరూ బాగా నమ్మకం ఆయనంటే. కానీ ఆయన చెప్పిన 'ప్రభాస్' సినిమా అంటే ఫట్ అయిపోతది, సినిమా హిట్ అవుదని చెప్పాడండి ఆయన. 'సలార్' సినిమా ఎవరు చూడరు, సరిగ్గా హిట్ అవుదని చెప్పారు. అది హిట్ అయిందండి. ఇక్కడ కేటీఆర్ డైరెక్ట్గా ప్రమాణ స్వీకారం చేస్తారు, సీఎం అని అన్నారు. అంటే ఎలా ఆయన మరి ప్రజలు ఎలా నమ్ముతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు స్వామి. అది ఇప్పుడు ఒకటండి, మేకప్ వేసింది ఒకటి, మేకప్ లేనిది ఒకటి. అవును. అసలైన స్వాముజులు, అసలైన వంటి యోగులు జనాలకి రారు. జనాలు రారు. ఓకే. వాళ్ళకి అవసరం ఏముందండి? వాళ్ళకి భగవంతుడితో సంబంధం ఉంటుంది, అంతే. భగవంతుతో సంకేతం ఉంటుంది. నీకు కడుపు నొప్పి ఉన్నప్పుడు నువ్వు నా దగ్గరకు వస్తావు, అది వేరే విషయం. 7 లక్షలు మేము తీసుకోం. ఓకే. అంటే ఇటువంటి మేకప్ వేసుకొని ఇలాంటి కథలు చెప్పి మభ్యం పెట్టేవాళ్ళు ఆయన ఒకడే కాదు, ఎంతోమంది కూడా ఉన్నారు. కాబట్టి జనాలు గుర్తుపట్టాలి. జనాలు గుర్తుపట్టి ఎటువంటి డాక్టర్ దగ్గర పోతే, ఎటువంటి డాక్టర్ దగ్గర చికిత్స పొందుతుంటే అది బాగుంటుంది. ఆ స్పెషలిస్ట్ ఎవరు, వాళ్ళు చేసేది వైద్యం లేదా? ఎన్నో క్లినిక్స్ ఉన్నాయి, ఎన్నో సెంటర్స్ ఉన్నాయి. అది చూసుకోండి మీరు. ఇప్పుడు ఏంటంటే ఫలానా వాడు ఫలానా ఇదిగా చెప్పారని ఈ వాక్యాలు చెప్పిన తర్వాత ఇది అవుతుంది అదంటే ఒక్కొక్క టైంకి ఆయన చెప్పింది ఫలించవచ్చు, ఒక్కొక్క టైంకి ఫలించకపోవచ్చు. అంటే ఒకటి ఏంటంటే మనం ఒకరి దగ్గర మనం వెళ్తున్నాం అంటే అది ఒకసారికి 2 సార్లు మనం ఆలోచించాలండి. ఇప్పుడు మనం ఇన్ని వేలు ఖర్చు పెట్టుకొని తిరుపతి వెళ్తున్నాం. ఆయన కదలికలు ఉన్నాయి, ఆయనకి కదలికలు ఏమండి, మన మనసుకి అనుకున్నవి జరుగుతాయని ఒక నమ్మకం. చీమ వెళ్ళినా కూడా చీమ మనసులో ఏముందని తెలుసుకుంటాడు ఆయన శ్రీనివాసు పెరమాళ్. చీమ మనసులో గుమ్మం దాటితే లడ్డు కోసం వచ్చిందా, మిసిరి కోసం వచ్చిందా, లేదా నా గారెల కోసం వచ్చిందా అన్న మనసు తెలుసుకొని దానికి అవసరం ఏర్పాటు చేస్తాడు ఆయన. అది భగవంతుడండి, అది గురువు లక్షణం అండి. అంతేగాని నువ్వు ఇదైపోతావు, నువ్వు అదైపోతావు, నువ్వు అలా ఇదైపోతుంది, అది హింసించడం అవసరమా? పెద్ద పెద్ద స్టార్స్కు, సెలబ్రిటీస్కు నువ్వు ఇలా చెప్పడం అది పద్ధతి కాదు. ఓకే. నువ్వు చేసేబట్టి కార్యక్రమాలు వామాచారం క్రియ కావచ్చు, ఆ వామాచారంలో ఎన్నో రకాలమైనటువంటి పూజలు ఉంటాయి. అది ప్రజలకు తెలుసు, దానికి ఇంట్రెస్ట్ ఉన్న వెళ్తారు. అది మరి ఇక ఆయన చెప్పినట్టు చేస్తున్నారు, మరి జరగట్లేదు నాకు తెలిసినంత వరకు. జరగట్లేదు వాస్తవానికి. ఇప్పుడు ఒక దాదాపుగా 25 లక్షలు 30 లక్షలు పెట్టుకుంటే కానీ పనులు అవ్వతాయి. ఇదండి రాజన్ గురువు చేత జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.